ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. సోయాబీన్ రైతులకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న ఆర్టీసీ బస్సు డిపో ఎదుట నిరసన చేశారు. దీంతో పోలీసులు మాజీ మంత్రితో పాటు 20 మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. రైతుల సమస్యల కోసం పోరాటం చేస్తుంటే అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అన్నం పెట్టే అన్నదాతల కొరకు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఒక నిరసన కార్యక్రమాలు కూడా తెలిపితే ఈ ప్రభుత్వాలు పోలీసులను పెట్టి పోలీసుల ద్వారా ఈ రకంగా నిరసన కార్యక్రమాలు అణచివేస్తామంటే అది రెండు ప్రభుత్వాలకు అది పిరికిపొంద చర్య అవుతుంది. దీన్ని పక్కా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా పోలీసులను ఎంతమంది పెట్టినా ఎంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్టులు చేసినా మరి ఇట్లా అన్నదాతల కొరకు చేసే ఉద్యమాలు ఆగాయి. ఎంతమందిని మీరు పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు? ఎంతమందిని మీరు అరెస్టులు చేయగలుగుతారు? ఊళ్ళ కూళ్ళు తిరుగుబాటుతే ఏ పోలీసులు సరిపోరు, ఏ ప్రభుత్వాల బందోబస్తులు సరిపోవు. రైతన్నలే కన్ను తెరిస్తే అసలు ప్రళయం అయిపోతుంది. ఎందుకంటే అరే బాధలు ఉన్నాడయ్యా, ఆ బాధని కూడా ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకోకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తుంటే కూడా అప్రజాస్వామికంగా ఇట్లా అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.